అలోవెరా జ్యూస్ తాగితే శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు దొరకవా? రాత్రి కలబంద జ్యూస్ తాగితే ఉదయానికల్లా మొత్తం క్లియర్ అయిపోతుందా? డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా రాత్రి పగలు తేడా లేకుండా అలోవెరా జ్యూస్ తాగి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో అసలు కలబంద ఎలా పనిచేస్తుంది? నిజంగానే బాడీలో ఉన్న డ్రగ్స్ ని ఇది క్లియర్ చేస్తుందా? అసలు ఇందులో ఉన్న వాస్తవం ఎంత? ఒక గ్లాస్ జ్యూస్ తో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారా? ఒక జ్యూస్ తో సిట్ దర్యాప్తును నీరుగార్చాలనుకుంటున్నారా? డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తో మొదలుపెట్టి కెమెరామ్యాన్ శ్యామ్క నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, హీరో తరుణ్, హీరో నవదీప్, తాజాగా ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఇలా ఇంతవరకు 6గురిని ప్రశ్నించింది. అయితే వీరిలో కొందరు తారలు అలోవెరా జ్యూస్ తాగి విచారణకు వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. డ్రగ్స్ కేసు విచారణలో దొరికిపోకుండా ఫిల్మ్ సెలబ్రిటీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నాయి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు. ఇంటి నుంచి బయలుదేరే ముందు అలోవెరా జ్యూస్ తాగి విచారణకు వస్తున్నారన్న అబ్కారీ వర్గాల సమాచారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అలోవెరా జ్యూస్ తో పాటు ఆయుర్వేదిక మందులు, హోమియో మందులు కూడా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖరీదైన విదేశీ షాంపులను వాళ్ళు ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. మరి అలోవెరా జ్యూస్ తాగితే డ్రగ్ టెస్ట్ లో పాస్ అవుతారా? అంత దృశ్యం లేదంటున్నాయి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు. ఇలాంటి కేసులను తాము చాలా చూశామని, డ్రగ్స్ తీసుకుంటే రక్త పరీక్షల్లో ఖచ్చితంగా దొరికిపోతారని చెబుతున్నాయి. సెలబ్రిటీలు అలోవెరా జ్యూస్ తాగి వస్తున్న విషయం తమకు బ్లడ్ టెస్ట్ లో తెలిసిందని అంటున్నాయి. ఒకనొక దశలో డోపింగ్ టెస్ట్ మిషన్ తీసుకురావాలని ప్రయత్నం కూడా చేశామని, కానీ చివరి దశలో అది సాధ్యం కాలేదని చెబుతున్నాయి. కానీ త్వరలో డోపింగ్ టెస్ట్ మిషన్ ను పర్మనెంట్ గా ఏర్పాటు చేస్తామంటున్నాయి ఎక్సైజ్ వర్గాలు. అసలు కలబంద జ్యూస్ కి డ్రగ్స్ కి సంబంధం ఏంటి? కలబంద జ్యూస్ తాగితే కడుపులో ఉన్న డ్రగ్స్ ఆనవాళ్లన్నీ మాయమైపోతాయా? అసలు ఇది ఎంతవరకు నిజం? దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? వీళ్ళు సెంటిమెంటల్గా కొంత నమ్మకం ఉంటుంది. ఇది తీసుకుంటే మనకు ఉన్నటువంటి మొత్తం బ్లడ్ని, తర్వాత లివర్ని, కిడ్నీస్ని అన్నిలో ఉన్నట్టు అవశేషాలని క్లీన్ చేస్తుందనే నమ్మకంతో తీసుకొని ఉండొచ్చు. కానీ ఇమీడియట్లీ కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కూడా హెర్బల్ ప్రోడక్టే. అంటే ఇది మన హెర్బల్ నుంచి తయారైంది అలోవెరా. నెక్స్ట్ మనం తీసుకునే ఓపియాయిడ్ డ్రగ్స్ అంటే నార్కోటిక్స్ అంటారు. నార్కోటిక్ హెరాయిన్, పెథిడిన్, మార్ఫిన్ ఇవన్నీ కూడా హెర్బల్ ప్రోడక్ట్సే. అంటే ఓపియం అనే ఒక ప్లాంట్ నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ. సో ఇది ఆల్కలైన్ మీడియా ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఎప్పుడు ఇమీడియట్లీ తీసుకునేది కానీ లేదా ఒక 48 గంటల ముందు తీసుకున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలని న్యూట్రలైజ్ చేయటం వల్ల ఈ టెస్ట్లలో బయటపడదు అనేది ఒక వాళ్ళకున్నటువంటి నమ్మకమే. కానీ శాస్త్రీయంగా దీన్ని రీసెర్చ్ చేసి తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఉన్నటువంటి ఆధారాలు ఏం లేవు. విన్నారుగా, అలోవెరా జ్యూస్ తో డ్రగ్ టెస్ట్ లో పాస్ కావాలనుకోవడమే భ్రమే అంటున్నారు వైద్యులు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. అలోవెరా జ్యూస్ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్ప డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని దాచలేరని స్పష్టం చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఫేక్ న్యూస్.